ఆటిజం. ఆటిజం అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. వయసుకు తగినట్లు పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోవడం. బోర్డ్ రేంజ్ ఆఫ్ కండిషన్స్ క్యారెక్టరైజ్డ్ బై ఛాలెంజెస్ విత్ సోషల్ స్కిల్స్. రిపీటివ్ బిహేవియర్ కలిగి ఉండటం, అంటే ఒకే టైపు ప్రవర్తనని పద్దపద్దాకా కలిగి ఉండటం. స్పీచ్ ప్రాబ్లమ్స్, మ్యూట్ ఆఫ్ వాయిస్ లేదా ఒక పదాన్ని ఎక్కువగా మాట్లాడడం, అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా చెప్పకపోవడం, ఏదేదో చెప్పడం. ఇలాంటి స్పీచ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలుగా వీటిని విభజించారు, ఉన్నాయి కూడా పిల్లల్లో. స్పీచ్ ప్రాబ్లమ్స్. హైపర్ యాక్టివ్. ఫుడ్ యొక్క టేస్ట్ అనేది తెలియదు. కొంతమంది మినిమల్లీ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అసలు ఐడెంటిఫై చేయలేరు ఎవరిని. కొంతమంది మదర్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తారు, ఫాదర్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. ఈ పిల్లల్లో ఫియర్ కూడా ఉంటుంది, అంటే ఎమోషన్స్ కూడా ఉంటాయి. యాంగ్జైటీ, వర్రీ, జాయ్, డిప్రెషన్ ఇలాంటివి కూడా ఉంటాయి. కొంతమంది పిల్లలు పేరెంట్స్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోతారు. కొంతమంది పిల్లలు ఎలోన్గా ఉండటానికి ఇష్టపడతారు. ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ ఇవి. ఈ ఆటిజంని గుర్తించేది పేరెంట్స్ చాలామంది. అంటే ఇన్ మై వ్యూ ఆఫ్ రీసెర్చెస్ 18 నెలల నుంచి 18 months to 2 years ప్లస్లో, ఈ ఏజ్లో ఎక్కువ మంది పేరెంట్స్ రికగ్నైజ్ చేస్తారు. ఈ ఆటిజం అనేది పిల్లల్లో ఒక్కళ్ళలోనే కాదు, పెద్దవాళ్ళల్లో కూడా ఉంది సమస్య. ఇదివరకు రోజుల్లో ఆటిజం సమస్య చాలా తక్కువగా ఉండేది. 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఉండేది. ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా ఉంది. 100 మందిలో 40 మందికి ఉంది. ఈ పరిస్థితి శాపమా పిల్లలకి, పేరెంట్స్కి శాపమా అర్థం కానట్టు ఉంది. ఈ పరిస్థితిని పిల్లలు అంటే ఎదుర్కోగలరా? ఈ పరిస్థితి నుండి పిల్లలు బయటపడలేరా? ఒక పిల్లకి కానీ పిల్లవాడికి కానీ ఆటిజం ఉంటే ఆ తల్లిదండ్రులు, ఆ పేరెంట్స్ పడే బాధ వర్ణాతీతం. నిజంగా చెప్పాలి అంటే పేరెంట్స్ లైఫ్లో సంతోషం లేనట్లే ఇంకా. ఇది పేరెంట్స్కి పనిష్మెంటా లేదా పూర్వజన్మ ఫలితమా? ఇలాంటివి రకరకాల ఆలోచనలు నన్ను ఎప్పుడు ఈ ఆటిజం సెంటర్స్ని కానీ ఆటిజం పిల్లల్ని కానీ చూసినప్పుడు నా యొక్క మనసు చాలా బాధపడేది. అసలు దీనికి పరిష్కారం లేదా అనేది కూడా డౌట్ కలిగేది. ఒక ఆటిజం కలిగిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్న పిల్లల జీవితాన్ని ఎప్పటికీ జీవించలేరా అనే డౌట్ కూడా, సందేహం కూడా కలుగుతూ ఉండేది. ఆటిజం పిల్లల్ని బాగు చేసుకోవడానికి వైద్యం లేదా ఈ ప్రపంచంలోనే అని ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వెంటాడుతూ ఉన్నాయి. కొన్ని ఫంక్షన్లలో ఆటిజం ఉన్న పిల్లలతో పేరెంట్స్ వాళ్ళ పడుతున్న బాధను నేను చూస్తూ ఉండేదాన్ని. ఎందుకు అంటే ఆటిజం ఉన్న పిల్లల్ని వీళ్ళు కేర్ చేస్తూ వీళ్ళ లైఫ్లో ఉన్న సంతోషాన్ని ఎందుకు జీవిస్తున్నామా అనే ఒక నిస్సహాయత నేను చాలామంది పేరెంట్స్లో గమనించేదాన్ని, వాళ్ళని అడిగి తెలుసుకునేదాన్ని. తెలియని వాళ్ళకి పేరెంట్స్లో మనసులో పడే బాధ. పైకి ఏడుస్తూ ఉండరు కానీ లోపల ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ జీవితంలో కూడా సంతోషం లేదు. సంపాదించిన ప్రతి రూపాయి థెరపీస్ చేయించడానికే అయిపోయేది. ఈ సమస్యకు పరిష్కారం ఉందా లేదా భగవంతుడా అని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. మళ్ళీ ఒక చిన్న హోప్ ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. భగవంతుడు మనల్కి ఎప్పుడూ కష్టం కలుగు చేయరు. మనం చేసే తప్పుల వల్లే మాత్రమే మనకు బాధలు కలుగుతాయి అనే విషయం అర్థమైంది. అప్పుడే నా ప్రయాణం మొదలైంది. ఆటిజం అనే ఈ యొక్క
దానిని మనం బాగు చేసుకోలేమా అంటే బాగు చేసుకోగలము అనేది నా యొక్క రీసెర్చెస్లో తెలిసింది. 90% 95% వరకు బాగైన పిల్లలు ఉన్నారు ఈ ట్రీట్మెంట్స్ ద్వారా. కాకపోతే ఈ ఆటిజం పిల్లని కానీ పిల్లవాడిని కానీ బాగు చేయడానికి ఒక తపస్సు చేసినట్టు చేయాలి. ఎంత నియమనిష్టలతో ఉండాలి అనంటే అంత కఠినంగా కూడా బాగు చేసే వైద్యుడు ఉండాలి, పేరెంట్సు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆటిజం అనే ఈ మహమ్మారి నుండి బయటపడగలుగుతాం. ఇది శాపము కాదు, మనం చేసిన పాపము కాదు. కొన్ని మిస్టేక్స్ వల్ల పిల్లలకి ఆటిజం కలుగుతుంది. థ్యాంక్ యూ అండి.